నా పేరు వర్మ అండి. నేను రియల్ ఎస్టేట్ విజయసాయి హౌసింగ్ అండ్ ఎస్టేట్స్లో చేస్తున్నానండి. మేము బందర్ రోడ్లో కేడీవి ప్రసాద్ మాస్టర్ గారు ఒక హోర్డింగ్ ఇచ్చారండి. అది చదివాము. 52 గంటల్లో పరిపూర్ణ విద్య అని చెప్పి ఆయన కొటేషన్ ఇవ్వడం జరిగింది. మేము మా పాప కెనడీ స్కూల్లో చదువుతుందండి. మా పాప గురించి ఇంకా బాగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంకా బాగా చెప్పించాలి అనేటువంటి ఒక డీల్ మాలో ఉండడం వల్ల సరే పాపకి షూట్ అవుతాయని చెప్పి మేము వెళ్ళి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మాస్టర్ గారితో మాట్లాడిన తర్వాత మాస్టర్ గారు పాపను ఒకసారి తీసుకురండి, పాపతో మాట్లాడిన తర్వాత పాప ఎలా ఉంది, ఏ పొజిషన్ ఉంది తెలిస్తే దాన్ని బట్టి మనం ఆమెను ఎలా డెవలప్ చేయాలనేది మనం ప్లాన్ చేద్దాము అని చెప్పడం జరిగిందండి. సరే పాపను తీసుకొని వెళ్ళడం జరిగింది. కేడీవి ప్రసాద్ మాస్టర్ గారు పాపని కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత పర్లేదండి, పాప బాగానే చదువుతుంది, అయితే కొంచెం మ్యాథ్స్లో వీక్గా ఉంది, అలాగే మిగతా సబ్జెక్ట్స్లో కూడా ఇంకొంచెం మనం షార్ప్ చేస్తే చాలా యాక్టివ్ అయిపోతుంది అని చెప్పారండి. ఆయన చెప్పిన తర్వాత మాస్టర్ గారు ట్యూషన్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ నేను 52 గంటల్లో టోటల్గా సంపూర్ణమైన విద్య ఎలా ఇస్తారు అని నేను ఆశ్చర్యపోయానండి. కానీ మాస్టారు పొద్దున్నే 4 గంటల 30 నిమిషాలు 4:30కే క్లాస్ స్టార్ట్ చేసి నైట్ 8:30 వరకు కూడా నాన్ స్టాప్గా పాపను చదివించారండి. ఆ విధానం కూడా పాప చాలా హ్యాపీగానే ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆయన చెప్తున్న ప్రతి విషయం కూడా చాలా బాగుంది, చాలా చదువుకున్న నాలెడ్జ్ చాలా ఇంకా ఇంప్రూవ్ అయిందని పాప నాకు చెప్పిందండి. అలాగే మ్యాథ్స్లో తర్వాత నేను గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే మ్యాథ్స్ అప్పుడు క్లాస్లో చాలా బర్డెన్ ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మ్యాథ్స్ చేయాలంటే ఒక అరగంట కూడా కూర్చోలేకపోయేది. మ్యాథ్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ మాస్టారు కౌన్సిలింగ్ అయిన తర్వాత మాస్టర్ క్లాసెస్ అయిన తర్వాత మ్యాథ్స్ 2-3 గంటలు కూడా కూర్చొని చేస్తుంది. పాపలో మంచి సహనం, పేషెన్సీ అన్నీ వచ్చాయండి. ఇప్పుడు చాలా చక్కగా హ్యాపీగా చదువుకుంటుందండి. ఇవాళ మంచి కాంపిటేటివ్గా ఉంది పాప, అన్ని సబ్జెక్ట్స్లో కూడా మంచి మెరుగ్గా ఉంది పాప. ఇంకోటి ఏంటంటే మాస్టారు ఎలా చెప్తారు 52 గంటల్లో పరిపూర్ణ నుంచి ఎలా ఇస్తారని చెప్పి నేను కొంచెం ఆశ్చర్యపోవడం జరిగింది. అయితే మాస్టర్ తాలూకు ఫిలాసఫీ మాత్రం ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైందండి. ఆయన ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఆణిముత్యంలా తయారు చేయొచ్చు, పిల్లలంతా ఆణిముత్యాలే, పిల్లల్ని సహజంగానే వాళ్ళ టాలెంట్ ఉంది, దాన్ని మనం బయటకు తీస్తున్నాం అంతే. దాన్ని మనం తీయడానికి కొన్ని టెక్నిక్స్ ద్వారా వాళ్ళని మనం యాక్టివేట్ చేయాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి, వాళ్ళు పరిపూర్ణమైన విద్యను నేర్చుకునేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలి అనేది ఆయన సబ్జెక్ట్ అండి. అది ఆయన చెప్పిన తర్వాతే మాకు అది క్లియర్గా అర్థం అవడం జరిగింది. అయితే మా ప్రసాద్ మాస్టర్ గారు దగ్గర మేము 8th క్లాస్లో జాయిన్ చేయడం జరిగిందండి. తర్వాత 9th క్లాస్ 10th క్లాస్ మేము రామకృష్ణ మిషన్ సీతానగర్లో జాయిన్ చేస్తామండి. 10th క్లాస్లో కూడా 9.3 ర్యాంక్ వచ్చిందండి. అయితే చాలా మెరిట్ స్టూడెంట్గా ఇవాళ పాప ఉందండి. అలాగే ఇప్పుడు కాలేజీలో మేము ఎన్ఆర్ఐ కాలేజీలో పాపని ఎంపీసీ గ్రూప్లో జాయిన్ చేసామండి, ఐఐటీలో. అయితే మాస్టర్ గారు ఇచ్చిన సబ్జెక్ట్ చాలా ఉపయోగపడిందండి పాపకి. అది ఫ్యూచర్లో కూడా మంచి కాంపిటీషన్గా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటుంది. మాస్టర్ గారు మళ్ళీ ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సజెషన్స్ ఇచ్చి పాపని ఫాలో అప్ చేస్తున్నారు. I'm working as an English teacher. Then every parent expects that the students should study, their children should study happily, wherever they study, in college or schools, anywhere. All the parents expect that their children should study happily, and their parents also feel very happy about it. When we saw the ad of Mr. Prasad sir, I was so confused. I thought that how we can teach the student within 32 hours or within 3 days. But no other way for us. As a teacher, what I found is that my child, she is good in all the subjects, in English and in all the other subjects. But she is weak in maths. After finding that, I am expecting for the teacher who can teach from the basics, but no one is here. As per the class teachers, they told that she is somewhat little bit weak in maths,
if you teach her the basics of the mathematics, and she can shine very good. She is good in all the other subjects. So I am expecting for such a teacher who will teach mathematics from basic level. So luckily we saw the ad and the board of Mr. Prasad sir, and we take our child to counseling, and they confirmedly said that she is good in other subjects, but I can teach her maths from basic level. So we felt very happy, and sir came to our home at 4 o'clock itself, until evening he thought for my child. And in that, what is the benefit we got out of those classes is, she got the patience to sit from morning till evening without any stress or any frustration. But before that, she don't like to do the mathematics subject. So she won't sit even for 15 or 20 minutes. But after the classes of Prasad sir, in 10th class, hours together she sat and do the maths. And the teacher also told that she has such a patience that she can sit hours together and doing maths. And she got even 10 points in mathematics in 10th class. I didn't expect that really she will get 10 points in maths because she is weak in maths. So this foundation it got from Prasad sir only. I can surely say that because of Prasad sir, she got 10 points in mathematics. She gained the confidence. This is the result we got from Prasad sir. So I feel very happy, and I will be hopeful on my whole life. And thank you for giving me this opportunity. Thank you very much. Okay, start. నమస్తే అండి. మా వారి ఇలాగా అని గుడ్ బ్రిక్స్ ఫౌండేషన్ ఉంది ఒక గోడ మీద చూసి పాప మ్యాథ్స్లో వీక్ ఉందని ఫోన్ చేసి ఆయన కాల్ చేస్తే ఆయన వచ్చి నేను 10-15 క్లాస్ చెప్తాను, మీ అమ్మాయి ప్రాబ్లం ఏం లేదు అన్నారు. మేము ఆశ్చర్యపోయాము, 10-15 క్లాస్లో ఏం జరుగుతుంది అని. బట్ పాప మ్యాథ్సే కాకుండా ప్రతి సబ్జెక్ట్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా బాగా చదువుతుంది. తన క్లాసులు చెప్పినప్పుడు కూడా ఇంటర్ హోంవర్క్ ఇచ్చి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే పాపని నేను లేకపోకుండా తనకు తానుగా 4కి లేసి ఆ హోంవర్క్ కంప్లీట్ చేయాలనే ఒపీనియన్ తనలో వచ్చింది. ఇప్పుడు కూడా ఏదో చదవాలి అని అంటే కోపడినట్టుగా నా మమ్మల్ని చూసి విసుక్కునేది. అలా కాకుండా ఇప్పుడు మేము చెప్పకుండానే తనంతా తాను చదువుకుంటుంది. సో ఐఎమ్ హ్యాపీ అండి. చాలా బాగా పాపని ఇంప్రూవ్ చేసేదండి. థ్యాంక్స్ అండి. Namaste and అందరికీ. My name is Naja. I came from Sri Chaitanya Techno School, Mogalrajpuram. Really, in the previous time, I hate maths. After then, while going to the teacher of Prasad sir, he learned me so much of maths, and I had learned what are the I had made my confidence in my life. I really, actually, I does not have any goal on my life. While I was then my sir said without a girl human can't be, and we can't have any concentrated on anything. And after that I slowly have my confidence on maths and all the subjects. Previously I hate maths. After then slowly when I was taking the coachings of that sir, really I loved the maths so much, and I love so much of maths, and I can do within a second the maths, and I thank you so much. Andariki namaste. My name is Deepika Anumati. I am studying 7th D from Atkinson Higher Secondary School. Sir told me that sir will teach me 4 days, but I thought how 4 days maths will be teach me for 4 days. But after 1 day, I thought that maths is very easy, and maths is the simple and easy subject in the world. So practice well. Everything is possible when we are crazy. Nothing is possible when we are lazy. Thank you. Start. నమస్తే అండి. మాకు ఈ మా బాబు డల్గా ఉన్నాడు, ఏం చేయాలో అని మేము అనుకునే టైంలో బాబు క్యాంటీన్ సెకండ్ క్లాస్ కవిత మేడం గారని టీచర్ గారు మాకు చెప్పారండి. మా బాబు గురించి ఆమె తెలిసి ఆమె చెప్పారు ఈ సార్ గురించి. ఈ సారు బాగానే చెప్తారమ్మా, సార్ సార్ కలవన్నాను, సార్
ఫోన్ చేసి వచ్చారు. బాబు చూసి మీరు చూస్తానమ్మా చూసి బాబు నెల స్కూల్ మార్పించమన్నారు. స్కూల్ మార్పించామండి బాబుని. స్కూల్ మార్పిస్తే బాగా చెప్పారండి సార్. మా బాబు అసలు అంతకుముందు ఏమి వచ్చేవి కావండి, అంటే కానీ ఇంగ్లీష్ వచ్చేది. సార్ చెప్పిన తర్వాత మా బాబుకి అన్ని బాగా వచ్చినాయి. ఒక నెల రోజు స్కూల్ మార్పించారు. మధ్య మధ్యలో 6 రోజులు పెద్దలు మార్పించేవారు. చెప్పినాక మా బాబుకి బాగా వచ్చాడు. నారాయణలో 4th క్లాస్ అవుతాయండి మా బాబు. ఇప్పుడు బాగా ఇప్పుడు 16 టేబుల్స్ వచ్చాయండి మా బాబు బాగా ఉంటాయి. సార్కి ఎంతసేపు పిల్లలు బాగా చదువుకోవాలని తపన ఎక్కువండి. దానికి కోపడా ఎవరు ఏమనుకోవట్లేదంటే పిల్లలకి ఎంతసేపు చదువు బాగా రావాలి. సార్ గారికి బాగా పిల్లలు బయట రావాలి, స్కూల్ బాగా చెప్పాలి. బాగా సార్ చెప్పిన పిల్లలు మనకు చాలా హ్యాపీగా ఉండాలి. ఏమి రాని పిల్లలకు కూడా సార్ ఒక నెల రోజుల్లో చెప్పగలుగుతారండి. సార్ ఒక నెల చెప్తే సార్ నమస్తే, నా పేరు టీ చిట్టి. నేను నారాయణ 4th క్లాస్ చదువుతున్నాను. 2nd క్లాస్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ స్కూల్ మార్పించి చెప్పారు. సార్ బాగా చెప్తారు. ఇంకా 9 టేబుల్స్ కూడా నాకు చెప్పారు. ఇంకా 9 టేబుల్స్ చెప్తారండి బాబుకి. 14 టేబుల్స్ 16 టేబుల్స్ కూడా వచ్చింది. 90 అబౌవ్ 2nd ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నారాయణ చదువుతాడండి మా బాబు. నారాయణ చదివితే బాబుకి 4th క్లాస్ చదువుతాడండి. 2nd ర్యాంక్లో ఉన్నాడండి. ఇప్పుడు మా బాబు చాలా బాగా చదువుతాడు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సార్ మాకు పరిచయం బట్టి మా బాబు ఈ పొజిషన్లో ఉన్నాడని మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నామండి. సార్ దగ్గర పిల్లలు ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారండి. చాలా సరదాగా చెప్తారు. చాలా సార్కి తప్పనండి పిల్లలకి ఎంతసేపు చదువు బాగా చెప్పాలి, చదువు బాగా చెప్పాలనేది తప్పంలో ఉంటారండి సార్ దగ్గర ఉంటే మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. మేము చాలా హ్యాపీగా ఉన్నామండి మా బాబు గురించి. మా బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు. స్కూల్ 2nd ర్యాంక్లో ఉన్నాడండి స్కూల్ క్లాస్. చాలా బాగా హ్యాపీగా ఉన్నాడు. సార్ గురించి మాత్రం నేను డౌట్ ఆయన కొంచెం ఒక వారం రోజులు స్కూల్ చెప్పండి మార్పించండి అంటారండి. ఆ స్కూల్ మార్పిస్తున్నాను చాలా హ్యాపీగా చెప్పేస్తారు. ఆయన పిల్లలకి ఏమీ రాకపోయినా ఆ బాబుకి 3 వర్షాలు గుర్తుపట్టలేదు, 2 మ్యాథ్స్ రాలేదు, ఇంగ్లీష్ రాలేదు. అయినా మా బాబుకి 2nd క్లాస్లో నెల స్కూల్ మార్పించాను. తర్వాత 6 రోజులు మార్పించేసి